హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఐడియాస్ బై వాణి. ఇవాళ ఒక కొత్త టాపిక్‌తో వచ్చాను. మహిళలందరికి కూడా నెలకి 1500 వస్తుంది. అందరూ పోస్టల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి అనేసి వీడియోస్ తెగ వైరల్ అవుతా ఉన్నాయి. అది ఎంతవరకు నిజమో అన్నీ తెలుసుకొని డీటెయిల్‌గా ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్న వారికి షేర్ చేయండి. ఈ వీడియో కానీ ఖచ్చితంగా నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా వీడియో డీటెయిల్స్ చేస్తామా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చింది సూపర్ 6 అనేసి. దాంట్లో ఒకటి ఈ ఆడబిడ్డ నిధి అనేసి నెలకి 1500 అనేసి. అది జనవరి నుంచి అమలవుతుంది అనేసి కూడా అంటున్నారు. దాని గురించి ఇప్పుడు వీడియోస్ అంతా కూడా వైరల్ అవుతా ఉంది. పోస్టల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనేసి అంటున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఫేకే. అలాంటి జీవో అనేది ఏమీ రాలేదు. నేను పోస్టల్ దగ్గరికి వెళ్ళి కనుక్కున్న డీటెయిల్స్ ఇది. వాళ్ళే చెప్పారు అలాంటి జీవో ఏమి ఇంకా పాస్ అవ్వలేదమ్మా, ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి అనేసి ఏం లేదు. మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా కూడా పోస్టల్లో అప్లై చేస్తూ ఉంటారు, అలా కూడా ఏం లేదు. అకౌంట్ ఉంటే మంచిది, కావాలన్న వాళ్ళు చేస్తూ ఉండాము అనేసి చెప్పారు. ఇంకా డీటెయిల్స్ చేస్తాము స్కీమ్ గురించి అవంతా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కీమ్ గురించి చెప్తాను. మనకు సూపర్ 6లో ఇది ఒకటి ఆడబిడ్డ నిధి అనేసి, ఇంకా ఫ్రీ గ్యాస్ సిలిండర్ అని, మహిళలకి ఫ్రీ బస్ అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే మనకు ఒక జీవో పాస్ అయింది ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేసి, అది అమలవుతా ఉంది. దానికే చూడండి ఎవరి దగ్గర కూడా ఎటువంటి డీటెయిల్స్ ఏం కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంక్ డీటెయిల్స్ అంతా కూడా ముందే మనకు అవంతా కూడా ఆధార్‌కి లింక్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఒక చిన్న సర్వే సిలిండర్ ఉందా లేదా అని మాత్రం సర్వే చేశారు. ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఫ్రీ సిలిండర్స్ అనేది ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే హౌస్ మ్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మొన్నే మా ఇంటి దగ్గర కూడా వచ్చి సచివాలయం దగ్గర నుంచి మెంబర్ వచ్చి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఇంటి పెద్ద ఎవరు అనేసి ఆధార్ నెంబర్ తీసుకొని థంబ్ ఇంప్రెషన్ అంతా కూడా వేసుకొని వెళ్ళారు. అలాగా హౌస్ మ్యాపింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఉండే సంక్షేమ పథకాలకి మనం ఎలిజిబుల్ అవుతాము. అంటే సర్వే ద్వారా ఎంతమంది ఉన్నారు, ఎవరో ఈ పథకాలకి ఎలిజిబుల్ అనేసి తెలుస్తుంది గవర్నమెంట్‌కి. ఖచ్చితంగా హౌస్ మ్యాపింగ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అప్పుడు లేనప్పుడు కూడా సచివాలయంకి వెళ్ళి ఇలాగ హౌస్ మ్యాపింగ్ చేశారంట కదా, మేము చేసుకోలేదు అనేసి చెప్పండి, వాళ్ళు చేస్తారు. ఒక ఆధారు, ఇంకా ఇంటి పెద్దగా ఎవరు ఉంటారో వాళ్ళు వెళ్తే సరిపోతుంది. ఇంకా ఈ ఆడబిడ్డ నిధికి డీటెయిల్స్ ఏం లేదు. మనకు రేషన్ ఆల్రెడీ మనం ఆధార్‌కి లింక్ అయ్యి ఉంటాం, కేవైసీ జరిగి ఉంటుంది. అంటే రేషన్ ఇస్తూ ఉంటే మనకు కేవైసీ అప్డేట్ అన్నట్టే. ఇంకా ఆధార్ అనేది మన బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉండాలి. ఇంకొకటి వచ్చి మన బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్‌పిసిఐ అనేది లింక్ అయి ఉండాలి. ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే బ్యాంకుకి వెళ్ళి మాది ఎన్‌పిసిఐ లింక్ చేయండి మా అకౌంట్ కంటే వాళ్ళు ఒక ఆధార్ నెంబర్ అడుగుతారు, మన ఆధార్ నెంబర్ అడుగుతారు. ఇంకా మేబీ ఫోటో కూడా అడగచ్చు, వాళ్ళు లింక్ చేస్తారు. అదైతే చేసి పెట్టుకోండి. మేబీ జనవరిలో అంటా ఉండారు ఇది ఆడబిడ్డ నిధి పడుతుంది అనేసి. ఒకవేళ ఇలాగ లింక్ అయింటే ఖచ్చితంగా మనం అయితే ఖచ్చితంగా మన అకౌంట్లో డబ్బులు పడుతుంది. ఎవరు కూడా కొత్తగా వెళ్ళి పోస్టల్కి వెళ్ళి ఐబీపీ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోకండి. నేను అక్కడ తెలుసుకున్న డీటెయిల్స్ ఏమంటే, ఒకవేళ ఈ సంక్షేమ పథకాలు మన అకౌంట్లో సమ్ రీజన్స్ వల్ల పడకుండా ఉన్నప్పుడు ఈ ఐబీపీ చేసుకుని కానీ ఉండుంటే ఖచ్చితంగా ఈ పోస్టల్కి పడుతుంది అనేసి చెప్పారు. ఇప్పుడు ఉపాధి హామీ కింద చెరువు పనికి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి, ఇంకా రైతు భరోసాకి, ఇంకా స్కాలర్షిప్‌కి, చిన్నపిల్లలకి అకౌంట్స్ ఉండవు కదా, ఈ అమ్మ ఒడి పెద్దవాళ్ళ మీదే కదా చేస్తూ ఉంటారు. వాళ్ళకి డబ్బులు పడకుండా ఉంటుంది అకౌంట్‌లో. అలాంటి వాళ్ళకి ఈ ఈ పోస్టల్‌కి పడుతుంది అనేసి ఉద్దేశంతో కొంతమందిని ఈ పోస్టల్ చేసుకోమని చెప్పాము. అంతే, దానికి మించి ఇంకేం లేదు. అందరూ ఇప్పుడు ఆడబిడ్డ నిధి పడుతుంది, పోస్టల్‌లో అకౌంట్ ఉండాలి అనేసి ఓపెన్ చేసుకుంటూ ఉన్నారు. ఏది కూడా చేసేటప్పుడు ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఓపెన్ చేసుకోండి. అకౌంట్‌కి కూడా 200 మనకు కార్డు రావాలంటే 200 అవుతుంది. అలాగే ఇంటికి 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్‌కి చేస్తూ ఉండారు. జనవరి నుంచి ఈ ఆడబిడ్డ నిధి అమలవుతుంది అనేసి అంతా కూడా అంటున్నారు. ఈ డీటెయిల్స్ మాత్రం అప్డేట్‌గా పెట్టుకోండి. మన రేషను, బ్యాంక్ అకౌంటు ఆధార్‌కి లింక్ అయ్యి ఉండాలి. ఒకవేళ కాకపోతే బ్యాంకుకి వెళ్ళి
ఎన్పిసిఐ లింక్ చేయండి, మ్యాపింగ్ చేయండి అనేసి చెప్పి చేయించుకోండి. ఇంకా దీని గురించి ఏమైనా డీటెయిల్స్గా నాకు తెలిస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఈ వీడియో కానీ ఎవరికైనా హెల్ప్ అయింటే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.